ఒంగోలులో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులకి గ్రహణం పట్టింది. 78 కోట్లతో టెండర్ పనులు దక్కించుకున్న పనులు చేయడంలో అలవిమాలిన జాప్యం చేస్తుండడం ఈ ప్రాంతవాసులకి శాపంలా మారింది. వర్షం వస్తే చాలు చుట్టుపక్కల కాలనీలన్నీ నీట మునుగుతున్నాయి. దీంతో ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పుష్కర కాలంగా పోతురాజు కాలువ ఆధునీకరణ పనుల పేరుతో పాలకులు హామీలు గుప్పించి ఎన్నికలకు వెళ్లటం, ఆ తర్వాత వాటిని మర్చిపోవటం పరిపాటిగా మారింది. ఇప్పుడైనా పోతురాజు కాలువ ఆధునీకరణ పూర్తి చేసి తమను ముంపు బారి నుంచి కాపాడాలని అక్కడి స్థానికులు వేడుకుంటున్నారు. ఒంగోలు నగరంలోని అధిక శాతం మురుగునీరు పోతురాజు కాలువలోకి వచ్చి చేరుతుంది. నగరం పడమర శివార్లోని పేర్నమిట్ట సమీపంలో ప్రారంభమయ్యే ఈ కాలువ గణేష్ నగర్, జయప్రకాష్ కాలనీ, నెహ్రూ నగర్, పాపా కాలనీ, భగత్ సింగ్ కాలనీ ఇలా మొత్తం 14 కాలనీల గుండా దాదాపు 6 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తూ ఉంది. నగర పరిధి పెరగడంతో కొద్దిపాటి వర్షం కురిసినా కాలువ పొంగి సమీపంలోని పలు కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. గతంలో తుఫాన్లు, భారీ వర్షాలు కురిసిన సందర్భాల్లో కాలువ పొంగి అనేక కాలనీలు మునిగాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పునరావాస కేంద్రాల్లో రోజుల తరబడి గడపాల్సొచ్చింది. గతంలో పోతురాజు కాలువ వెడల్పు 100 అడుగుల వరకు ఉండేది. నేడు అది క్రమేపీ ఆక్రమణలకు గురై 30 అడుగులకు కుచించుకుపోయింది. అప్పట్లో కొందరికి అధికారులు కాలువ కట్టలపై ఇళ్ల పట్టాలివ్వగా మరికొందరు ఆక్రమించుకొని నివాసముంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 220కు పైగా అనధికార కట్టడాలున్నట్లు కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. వీటిని తొలగించడం ఇబ్బందికరంగా మారింది. దీంతో పాటు కాలువలో పూడిక కూడా పేరుకుపోతోంది. ఇక్కడ వర్షం పడితే బాగా దోమలు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ కనీసం తిరగటానికి బాటకోలేదండి. ఇక్కడ ఆడ స్తంభాలు వేసుకొని ఒక్కళ్ళు వచ్చింది బాగా చెప్పించిన వాళ్ళు లేరు. కనీసం ఇదంతా చెత్త, ఇదంతా గలీసి అసలు పిల్లకలు తిరగటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఈ పూడు అన్న తీస్తే ఈ వర్షం పడితే అసలు నీళ్లు కూడా వెళ్తానికి ఇబ్బందిగా ఉంది. ఈ దోమలకి ఒకళ్ళు అసలు జ్వరాలు, చిన్నపిల్లకాయలు జ్వరాలు వస్తున్నాయండి. ఇక్కడ గతంలో లైలా తుఫాన్ సమయంలో పోతురాజు కాలువకు మురుగు, వర్షపు నీరు పోటెత్తింది. శివారు కాలనీలు ముంపునకు గురై భారీ నష్టం వాటిల్లింది. ప్రజలకు కన్నీళ్లే మిగిలాయి. వర్షాలు వస్తే బాగా ఇబ్బంది అవుతున్నాయి. పాములు వస్తున్నాయి. ట్యాంకర్లతో నీళ్లు కప్పుడు పంపించారు. ఇప్పుడు కట్టాని కట్టారు, అది అక్కడక్కడ పగిలిపోయి బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు బాగా ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేసి పొంగిపోతున్నాయి. ఆధునీకరణ చేయాలని కోరుకుంటున్నాం. గత 10 సంవత్సరాలు మాకు రోడ్డు లేదు, కాలువ లేదు, ఏమీ లేదు. వాటర్ వస్తే ఎత్తు కాలువలో నీళ్లు పోసుకోవాల్సి వస్తుంది. అది బాగా ఇబ్బందిగా ఉంది. అది చేయాలని కోరుకుంటున్నాం. శివారు కాలనీల ప్రజలను ముంపు బెడద నుంచి కాపాడేందుకు పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు 2012లో చేపట్టారు. ఇప్పటికీ పుష్కర కాలం దాటుతున్నా ఆ పనుల్లో పురోగతి కరువైంది. నేటికి 20% కూడా పూర్తి కాలేదు. ఆధునీకరణ పనులకు అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు అక్రమ కట్టడాలు కూడా ఒక కారణమయ్యాయి. ఒంగోలు నగర పరిధిలోని పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2014లో టీడీపీ హయాంలో మొదలైన కాలువ ఆధునీకరణ పనులు 2019 తర్వాత వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో 20% లెస్తో సిరి కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ పనులను చేపట్టింది. ఒంగోలు నగరానికి ఉత్తర భాగంలో ఉన్న ఈ కాలువ పేర్నమిట్ట ప్రాంతం నుంచి వర్షపు నీటితో పాటు నగరంలోని సగం ప్రాంతాలు మురుగునీటిని నగరం వెలుపలికి తీసుకువెళ్తుంది. అయితే ఈ కాలువ ఆక్రమణలు, పూడిక పేరుకుపోవడం, కట్టల బలహీనం, చిల్ల చెట్లు ఆటంకం వంటి కారణాలతో పారుదల సరిగా ఉండడం లేదు. ఫలితంగా భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నగరంలోని నీరు బయటికి వెళ్లడం, అట్నుంచి కాలువ పొంగి పరిసరాల్లోని పలు కాలనీలు నీట మునిగిపోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పోతురాజు కాలువ సమస్య అనేది గత 30-40 ఏళ్ల నుంచి కూడా ఈ చెత్త చెదారం అంతా పేరుకెళ్ళేసి దోమలు విపరీతము. వర్షం వస్తే ఉండటానికి వీలు కాకుండా ఇది అసలు జనసంచారం చేయడానికి కూడా పనికిరాని స్థలంగా ఉంది. ఈ కాలువ అనేది బాగా పెద్ద సమస్య అయిపోయింది. దీని గురించి ప్రభుత్వం ఏదైనా పట్టించుకొని దీని మీద కొద్దిగా చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి, అట్నే మన ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి కొద్దిగా దీన్ని చూడండి. ఇది సమస్యగా ఉంచకుండా దీన్ని పరిష్కరించే మార్గంగా చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం వల్ల కాలువ పరిధిలో ఉన్న కాలనీ వాసులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. దోమలు, అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధుల బారిన పడుతున్నారు.
వర్షమొస్తే చాలు కాలనీలు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తుఫాన్లొస్తే రోజుల తరబడి బురదలో కాపురం చేయాల్సిందేనని వాపోతున్నారు. మేము ఎన్నో సంవత్సరాలు ఇటు ఉంటున్నాము, కానీ ఈ కాలువ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సైడు వాలు లేదు. నిజంగా ఇది చాలా ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోవటం లేదు. దయచేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకుంటే చాలా మేలు జరుగుద్ది. దోమలతో చచ్చిపోతున్నాం. గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా సరే పట్టించుకుని చేస్తే కాస్త ఆనందంగా ఉంటుంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహించిన అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై దృష్టి సారించారు. ప్రత్యేక దృష్టి పెట్టి 95 కోట్ల నిధులు మంజూరు చేయించారు. 2021 సెప్టెంబర్లో ఆ నిధులు మంజూరు కాగా అక్టోబర్ 3న జలవనరుల శాఖ ప్రాజెక్టు విభాగం అధికారులు పోతురాజు కాలువ ఆధునీకరణ పనుల కోసం టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. చివరకు 20% లెస్తో సిరి కన్స్ట్రక్షన్స్ 78.15 కోట్లకు టెండర్ను దక్కించుకుంది. రివర్స్ టెండరింగ్తో 15.62 కోట్లు మిగిలినట్లయింది. వెంటనే కాంట్రాక్టర్ పనులను ప్రారంభించారు. పోతురాజు కాలువ పనులు తొలుత ముమ్మరంగా సాగాయి. ఆ తర్వాత నత్తనడకన నడిచాయి. కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించి వెంటనే కాలువ మరమ్మతులు, ఆధునీకరణ చేపట్టాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోతురాజు కాలువ అటుపక్క ఇటుపక్క ఉండేది ఎక్కువ నిరుపేదలు. వాళ్ళకి ప్రాంతమయం చూపించి మరి ఈ కాలువని ఆధునీకరించి ఒంగోలుని సుందరీకరించే భాగంలో దీన్ని కూడా చేసి వాకర్స్కి కూడా దీన్ని ఒక రోడ్ లాగా వేయాలని ప్రతిపాదన ఉంది. దీని అన్ని కూడా చక్కగా చేస్తే ఒంగోలుకే ఇది చక్కని కాలువగా మరి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రతిసారి ఎన్నికల సమయంలో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు చేస్తామంటూ అధికార ప్రతిపక్షాల నేతలు ఎన్నికల హామీలను ఇస్తున్నారే కానీ పనులు పూర్తి చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఒంగోలు నగరంలో పేర్నమెట్ దగ్గర నుంచి కుప్పోల వరకు మనకి పోతురాజు కాలువ ఉంది. ఈ పోతురాజు కాలువ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం ఆ రోజు గుర్తొస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులకి గుర్తురాని పరిస్థితి అవుతుంది. అయితే పదే పదే ఈ పోతురాజు కాలువకి నిధులు కేటాయిస్తా ఉన్నారు, కానీ ఆ నిధులు ఏమవుతున్నాయో అర్థం కావట్లేదు. 2014లో టీడీపీ హయాంలో 86 కోట్ల రూపాయలకు ఫైనాన్స్ అప్రూవల్ తెస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించడంతో 3 కాంట్రాక్టర్లు మారారని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లకు కక్కుర్తిపడి కాలువ ఆధునీకరణ పనులకు అప్పటి వైసీపీ నేతలు ఆటంకం కలిగించారని ఆరోపించారు. ప్రస్తుతం ఆధునీకరణ పనులు ఆగిపోయాయన్నారు. తిరిగి కాలువ ఆధునీకరణ పనుల కోసం డిపిఆర్ తయారు చేసి వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జనార్దన్ చెప్తున్నారు. పోతురాజు కాలువ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా క్లియర్ చేస్తామని చెప్పాం. అదేవిధంగా హౌసింగ్ది కూడా చేస్తామని చెప్పాం. ఆ పోతురాజు కాలువ ఆ రోజు 5 సార్లు తిరిగి ఫైనాన్స్లో అప్రూవల్ చేయించాం 86 కోట్లకి. దాన్ని కూడా అయిపోగానే స్టోన్ వేసుకున్నారు. తర్వాత దాన్ని 3 కాంట్రాక్టులు మారి వాళ్ళ దగ్గర కమిషన్లతోటి అదే ఆగిపోయి పని చేయకపోయాకి దాన్ని ఈరోజు అది క్యాన్సిల్ చేశారు. ఈరోజు అది డిపిఆర్ రెడీ చేయాలి. అది ఎంత ఇద్దో కూడా తెలియదు. దాన్ని కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ప్రభుత్వంలో ఏమో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఏదో విధంగా పట్టుకొని అయినా సరే దాన్ని పోతురాజు కాలువ ఒకటి కానీ ఇది కానీ ఇవన్నీ కూడా మనం అనుకున్నాయి. ఏదైతే ప్రజలు ఈరోజు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారో దాన్ని మాత్రం ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తాను. అసలే వానాకాలం, మరోసారి అంటువ్యాధులు వ్యాపించడం ఖాయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోతురాజు కాలువ పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.